శాంతి. ఈరోజు జూన్ 12వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీకిప్పుడు జ్ఞానం యొక్క దృష్టి లభించింది. అందువలన మీరు వెతికేది సమాప్తి అయిపోయింది. మీరు శాంతిధామం సుఖధామాలను స్మృతి చేస్తారు అంటున్నారు బాబా. ప్రశ్న: దేవతలలో ఏ శక్తి ఉంది? ఆ శక్తి ఏ విశేషత కారణంగా ఉంది? సమాధానం: దేవతలలో సమస్త విశ్వంపై రాజ్యం చేసే శక్తి ఉంది. ఆ శక్తి విశేషంగా ఏకమతం అంటే ఐకమత్యం కారణంగానే ఉంది. అక్కడ ఏకమతంగా ఉండే కారణంగా మంత్రి మొదలగు వారిని ఉంచుకోవలసిన అవసరం ఉండదు. దేవతలు సంగమ యుగంలో తండ్రి నుంచి ఎటువంటి శ్రీమతాన్ని తీసుకున్నారంటే దాని ద్వారా వారు 21 జన్మలు రాజ్య పాలన చేస్తారు. అక్కడ ఒకే రాజు, ఒకే ఒక దైవీ కుటుంబం ఉంటుంది. రెండవ మతం ఏది ఉండదు అంటున్నారు బాబా. పాట: నయనహీనులకు దారి చూపించు ప్రభు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఈ బేహద్దు ప్రభుత్వానికి సహయోగం చేసేందుకు తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండే పురుషార్థం చేయండి. స్మృతిలో మాయ కలిగించే విఘ్నాలకు భయపడరాదు. రెండవ పాయింట్: ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఈశ్వరీయ సాంప్రదాయస్తులుగా ఈశ్వరుడి యొక్క మతాన్ని అనుసరించాలి. కర్మలు చేస్తూ ఉన్నా కూడా ఒక్క తండ్రి స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: అంతర్ముఖత అనే గుహలో ఉండే దేహానికి భిన్నమైన దేహి భవ. వరదానం యొక్క వివరణ: పాండవుల గుహలను చూపిస్తారు కదా, అవి ఇదే అంతర్ముఖత యొక్క గుహలు. ఎంతగా దేహం నుంచి భిన్నంగా అయ్యి దేహి రూపంలో అంటే ఆత్మ రూపంలో స్థితమయ్యే గుహలో ఉంటారో అంత ప్రాపంచిక వాతావరణం నుంచి అతీతంగా అయిపోతారు. వాతావరణం యొక్క ప్రభావంలోకి రారు. ఎలాగైతే గుహ లోపల ఉండుట వలన బాహ్య వాతావరణం నుంచి అతీతంగా అవుతారో అలాగా ఈ అంతర్ముఖత అనే గుహ కూడా అందరికీ భిన్నంగా మరియు తండ్రికి ప్రియంగా చేస్తుంది. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు స్వతహాగా అందరి నుంచి భిన్నంగా అయిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్: సాధన బీజము, సాధనాలు దాని విస్తారము. విస్తారంలో సాధనను దాగనివ్వరాదు అంటే చేసే అభ్యాసం దాగి ఉండనివ్వరాదు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.